తలుపులు బద్దలు కొడతావు? ఇరుగు పొరుగు వాళ్ళంతా నిద్రపోవక్కర్లే. ఏంటి రాగానే పడుకున్నావు? చేతులు కడుకురా, అన్నం పెడతాను. నాకొద్దు. ఎందుకని వద్దు? నాకేం వద్దమ్మా. ఏమైందిరా? ఏదో దయ్యం పట్టిన వాళ్ళు అలా భయపడుతున్నావేంది? ఏం లేదు, నాకు నిద్ర వస్తుంది. ఏమైందో వీడికి మునుపట్లా ఓసారే ఉండట్లేదు. ఇడ్లో అర్ధరాత్రి అపరాత్రి వస్తుంటాడు. ఏ దయ్యం పట్టిందో ఏంటో. నాతో రా. రే రమేష్, చూడకూడదు చూసావు, ఇక మీదట ఇక్కడ ఉండద్దు. ఎటైనా వెళ్ళిపో. ఏమంటున్నావన్నా? ఇంకేమనాలో తెలియట్లేదు, చెయ్యాల్సింది చెప్తున్నాను. ఇదిగో ఇది ఉంచు, కొన్ని రోజులు ఇంకెక్కడైనా ఉండరా, అర్థమైందా? నా అమ్మతో కూడా చెప్పా పెట్టకుండా. రేయ్ వెళ్ళమని చెప్తున్నాక వెళ్ళు. నిజంగా నేను ఎవరితోనూ చెప్పనన్నా. రేయ్ సాయంత్రం ఈ ఏరియాలో కనిపించావో వెళ్ళిపో, చెప్పేది. రే ఇంట్లో అందమైన పెళ్ళాన్ని పెట్టుకొని సేట్ ఇక్కడ రూమ్ వేసాడు చూసావా? అంతా డబ్బు మహచ్చన్ రా. వాడి ఏరియాకి వచ్చి వాడి మీద సెటిల్ వేస్తావా? పాపంలోని మనకి హెల్ప్ చేస్తుంటే ఇంతవరకు మన ఏరియా దాటే వెళ్ళలేదు. వీడిని నమ్ముకొని గుజరాత్ వరకు ఎలా వెళ్ళేది? అవునరా, అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందీలో మాట్లాడతారట, నాకు తెలుగే సరిగా రాదు. రే నోరు మూసుకుంటా, సేట్ వస్తున్నాడు. रमेश अपने दोस्तों के साथ अहमदाबाद पहुंच रहा है, तुम लोग उसका ख्याल रखना, ठीक है? ओके रमेश, इदिगो फोन नंबर अड्रेस. అహ్మదాబాద్ స్టేషన్ में మా లడ్కి అంతా మిమ్మల్ని పికప్ చేసుకుంటాం. छोटू తెలుసుగా నీకు? తెలుసు సేటు. కరెక్ట్ పతంగ్ సీజన్ में जा रहे हो. కైట్ ఫెస్టివల్ గుజరాత్ में సూపర్ रहता है. అక్కడ పోయి తెలుగు గౌరవం నిలబెట్టాలి. అన్నట్టు సేటు, అమ్మతో నువ్వే పని మీద గుజరాత్కు పంపిస్తున్నావు అని చెప్పాను. తను ఊరుకోదు, తరచూ ఫోన్ చేస్తూ ఉంటుంది. నువ్వే మేనేజ్ చేయాలి. మేనేజ్ చేస్తా రమేష్, నువ్వు జాగ్రత్తగా ఇల్లు. నీకేమన్నా పైసా చెయ్యి అభి? వద్దు, నా దగ్గర ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్. హాయ్ రామ్మా. హాయ్. నీ ఫోన్ రీచ్ అవ్వలేదేంటి? రిమోట్ విలేజ్ లో మ్యారేజ్, అందుకే సిగ్నల్ రీచ్ అయ్యి ఉండదు. హాయ్ ప్రియా. హాయ్. ఏయ్ ఇదిగోనే స్వీట్. వద్దు, గుజరాత్ స్పెషల్ తీసుకోవే. యాక్చువల్గా నువ్వే అందరికి స్వీట్స్ ఇవ్వాలి, నీకు బదులు నేను ఇస్తున్నా, తర్వాత నువ్వెవ్వు. ఏం మాట్లాడుతున్నావు? నాకు బదులు నువ్వు స్వీట్స్ ఇవ్వడం ఏంటి? నా దగ్గరే నటిస్తున్నావా? నాకు అన్నీ తెలిసే. ఎలా ప్రపోజ్ చేశాడు? ఏంటి గిఫ్ట్ నచ్చిందా? అలా చూస్తున్నావేంటి? ఏ అమ్మాయికైనా సరే ఒక అబ్బాయి కాంటంతో పిలిస్తే ఆ అమ్మాయికి ఏడిపే వస్తుంది. వాట్ ఆర్ యు మ్యాడ్? అతను అలా బిహేవ్ చేస్తాడా? బిహేవ్ చేశాడు. లేదు ప్రియా, తప్పు చేశావు. అతను నిన్నెంతగా ప్రేమించాడో తెలుసా? నేను ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో ఏం అర్థం కావట్లేదు. ఉదయం పాల్గొనడానికి బస్ స్టాండ్కి వెళ్ళానా, మర్చిపోయి అక్కడే కూర్చునిపోయాను. ఎందుకో నాకే తెలియట్లేదు. ఫ్రెండ్స్ని అడిగితే అదే అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. అదంటే ఏది? లవ్ ఏం తెలియనట్టు మాట్లాడతావా? ఏంటి రమేష్, ప్రియ వెనకాలేగా తిరుగుతున్నావు? అవును. ఇప్పుడు నాతో లవ్ అంటున్నావు? అచ్చి, ఎంత ఆశోజుడు. మరి నిన్ను ప్రేమిస్తానని ఎలా అనుకున్నావు? నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఒకవేళ నీకు అలాంటి ఫీలింగ్ ఉంటే మార్చుకో పూజ. ఒకేసారి చాలా మంది ఫిగర్స్ మెయింటైన్ చేసే కృష్ణుడిని కాదు నేను, రాముణ్ణి. ఒకే అమ్మాయిని తలుచుకునే రాముణ్ణి. రే అది డిగ్రీ రా, నువ్వెంటరు. అయితే ఏంటి? మీరు చదువులో సీనియర్, నేను వయసులో సీనియర్. నేను తొందర పడకుండా ఓపిగ్గా చదువుకొని వచ్చినోడిని. నీకు విషయం తెలుసమ్మా, కారులో బస్సులో గుద్దేస్తాయని భయపడి నాకు 8 ఏళ్ళు వచ్చిన తర్వాతే మా అమ్మ నన్ను స్కూల్లో చేర్చింది. ఫెయిల్ అయ్యి కథలు చెప్తున్నావా? తను కాలేజ్ బస్సులో వస్తుందని లో క్లాస్ అనుకోకు. వాళ్ళ అమ్మా నాన్న US లో ఉన్నారు. తనంత కలిసిపోయి తిరగటం ఫ్రెండ్షిప్ కోసమే. కరెక్టే. తను నీ ఫ్రెండ్, తనకి ఏం ఇష్టమో ఏం ఇష్టం లేదో అన్నీ నీకు బాగా తెలుసుగా.
తనకి నేను ఐ లవ్ యూ చెప్పగానే తను టక్కున ఒప్పుకోవాలి. దానికి నువ్వే హెల్ప్ చేయాలి పూజ. ఏం చెయ్యాలి? నేను తనకు గిఫ్ట్ కొనబోతున్నాను, అది నువ్వే వచ్చి సెలెక్ట్ చేసి పెట్టాలి. నా లవ్ ఫీల్ బాగా తెలిసేట్టుగా ఉండాలి. రమేష్, రమేష్, ఇది ఎలా ఉంది? రా. రమేష్, రమేష్, పోనీ ఇది ఎలా ఉంది? నువ్వు అసలు ఫ్యాషన్ కాలేజ్లోనే చదువుతున్నావా? నేను నా ఫిగర్కి ఏదైనా డిఫరెంట్గా కొనిద్దాం అనుకుంటుంటే నువ్వు గ్రీటింగ్ కార్డ్ కొనిస్తే చాలని చెప్పేలా ఉన్నావే. మోహన్ చూడు రా. ఏంటిది? బియ్యం మీద పేరు రాసేది సార్. రమేష్ ప్రియా రాసిస్తారా? నిన్నెంత ప్రేమించాడో ఇప్పటికైనా అర్థమైందా? ఏంటిది ప్రియా? లాక్ చేసింది. పైన వాళ్ళని అడిగితే తెలుస్తుంది. బస్ స్టాప్ లోనే ఉండుంటాడు. కుమార్, కుమార్ని అడుగుదాం. సారీ కుమార్. దేనికంట? ఆ రోజు నువ్వు కాలేజ్కి వచ్చినప్పుడు నేను అలా మాట్లాడినందుకు. సారీ అనాల్సింది నేనే కదా, ఎందుకంటే మేము లో క్లాస్ వాళ్ళు, మాకు ఆలోచన ఉండదు. లేదు లేదు, నేనే తొందరపడ్డాను. రమేష్ ఇక్కడ, తన్ని చూడాలి. రమేష్ని చూడాలా? ఎక్కడని చూస్తావు? ఎంతో జాలీగా ఇక్కడ తిరిగేవాడిని ఊరు వదిలి వెళ్ళిపోయేలా చేసావు కదా. ఊరు వదిలి వెళ్ళాడా? ఎక్కడికి? గుజరాత్కి. గుజరాత్? రే రమేష్, ఇదేంట్రా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ గాలిపటాలు ఎగరేస్తున్నారు, ఇక్కడేం చేస్తానరా మనం? చూడు, పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ ఎగరేస్తున్నారు. నీ పప్పులే ఇక్కడ వరకు రమేష్.